అమెరికాకు ఇజ్రాయెల్కు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఇటీవల అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇజ్రాయెల్ గురించి అవాకులు చెవాకులు పేలాడు. అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ ఎక్కడ? ఇజ్రాయెల్కు ఈ భూమండలంలో ఒక్కరంటే ఒక్కరు దోస్తు లేడు. మంచైనా చెడైనా తామే చూసుకోవాల్సిందే అని నెతన్యాహును ఉద్దేశించి జేడీ వాన్స్ కాస్త చులకనగా మాట్లాడారు. దీనికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా కాస్త ఘాటుగానే వెటకారంగానే కౌంటర్ ఇచ్చారు. ఇండియా అనే అతి చిన్న దేశం, సుమారు 140 కోట్ల జనాభా కలిగిన దేశం తమకు కొండంత అండగా ఉందంటూ జేడీ వాన్స్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. మరి ఇరువురు నాయకుల మధ్య వివాదం ఎందుకు వచ్చింది? నెతన్యాహును ఉద్దేశించి జేడీ వాన్స్ ఏమన్నాడు? దీనికి నెతన్యాహు ఎలా స్పందించారో ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. ఇక తాజాగా అమెరికా ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్కి అమెరికా అత్యంత కీలకమైన మిత్రదేశం, శక్తివంతమైన మద్దతుదారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదు. కానీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం దీనిపై ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. అమెరికా ఒక్కటే తమకు మిత్రదేశం కాదంటూ భారత్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు, నెతన్యాహు ప్రతిస్పందన అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. అసలు ఈ చర్చ మొదలు కావడానికి కారణం ముఖ్యంగా ఇరాన్తో సంబంధాలు. పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియ వంటి విషయాల్లో ఇజ్రాయెల్కి అమెరికాకు మధ్య అభిప్రాయ భేదాలు పొడసూపుతున్నాయి. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ విభేదాల్ని మరింత బహిర్గతం చేశాయి. ఆ వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇచ్చిన సమాధానం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికాలో మారింది. గతంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఒక ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ నాయకుల్ని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదిర్చిన శాంతి ఒప్పందాన్ని విమర్శించడం మానేసి దానికి మద్దతివ్వాలని వాన్స్ ఇజ్రాయెల్కు సూచించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్కు సానుభూతి చూపే ఏకైక దేశాధినేత డొనాల్డ్ జే ట్రంప్ మాత్రమే అని అన్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వ కేబినెట్లో నేనుంటే ప్రపంచంలో మిగిలిన ఏకైక శక్తివంతమైన మిత్రదేశాన్ని నేను విమర్శించను అని కూడా వాన్స్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దీర్ఘకాలిక భద్రతా వ్యూహంపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. మీరు 9 మిలియన్ల జనాభా ఉన్న దేశం, మీరు మీ ప్రతి జాతీయ భద్రతా సమస్యను కేవలం హత్యలతోనే పరిష్కరించుకోలేరు అని వాన్స్ నెతన్యాహుని ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. వాన్స్ ఈ వ్యాఖ్యలు ఇజ్రాయెల్లో తీవ్రమైన చర్చకు దారితీశాయి. దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కాస్త వెటకారంగా జేడీ వాన్స్కు చురకలంటించారు. కేవలం వైట్ హౌస్ కాకుండా తమకు ఇతర మిత్రులు కూడా ఉన్నారని నెతన్యాహు వాన్స్నుద్దేశించి వ్యంగ్యంగా కమెంట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఫాక్స్ న్యూస్ సండే బ్రీఫింగ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మాకింకొందరు మిత్రులున్నారు. భారత్ అనే ఒక చిన్న దేశం ఉంది. దానికి 1.4 బిలియన్ల ప్రజలున్నారు. అక్కడ మాకు అద్భుతమైన మద్దతు ఉంది అని అన్నారు. నెతన్యాహు ఈ వ్యాఖ్యలు వాన్స్ ప్రకటనకు జవాబుగా వచ్చాయి. వాన్స్ ఇజ్రాయెల్ నాయకులు ట్రంప్ శాంతి ఒప్పందాన్ని విమర్శించకుండా దానికి మద్దతివ్వాలని సూచించారు. అయితే వాన్స్తో తనకు మంచి సంబంధాలున్నప్పటికీ ఆయన చెప్పిన ప్రతి విషయంతో తాను ఏకీభవించలేనని నెతన్యాహు స్పష్టం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తమకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ని ఉద్దేశించి వైట్ హౌస్లో తమకు లభించిన గొప్ప స్నేహితుడు అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్కు అంతర్జాతీయంగా ఫేస్బుక్లో నాకు విపరీతమైన మద్దతు లభిస్తోందని, తమకు చాలా మంది ఇతర మద్దతుదారులున్నారు. చాలా మంది నాయకులు నాకు ఫోన్ చేసి ప్రజల అభిప్రాయాలతో నాకు సమస్యలున్నప్పటికీ మేము మిమ్మల్ని గౌరవిస్తున్నామని చెబుతున్నారు అని నెతన్యాహు గుర్తు చేశారు. సైబర్ నగరంలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేశమని, తమ సాంకేతికత అద్భుతమని నెతన్యాహు పేర్కొన్నారు. అమెరికా ఇజ్రాయెల్ మధ్య కొన్ని అంశాల్లో విభేదాలున్నాయని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇరాన్ అణు ఒప్పందం, లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు వంటి అంశాలు ఈ విభేదాలకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇరాన్ ఒప్పందం అమెరికా ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతకు దారితీస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శాంతి ఒప్పందాన్ని సమర్థిస్తూ ఇది నెలల తరబడి కొనసాగుతున్న సంఘర్షణను అంతం చేయడానికి, హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవడానికి, విస్తృత ప్రాంతీయ చర్చలకు మార్గం సుగమం చేయడానికి రూపొందించబడిందన్నారు. ఇజ్రాయెల్ యుద్ధంలో
యుద్ధాల్లో వినియోగించే ఆయుధాలతో 2/3 వంతులు మేడ్ ఇన్ అమెరికావే అని, అమెరికన్ పన్ను చెల్లింపుదారుల డబ్బుతో ఆయుధాలు తయారు చేసినవని వాన్స్ ఇజ్రాయెల్ నాయకులకు గుర్తు చేశారు. లెబనాన్లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక కార్యకలాపాలు కూడా మరో ప్రధాన విభేదానికి కారణమయ్యాయి. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య జరుగుతున్న సున్నితమైన చర్చల్ని ఇవి దెబ్బతీసే ప్రమాదం ఉందని వాన్స్ హెచ్చరించారు. ఇజ్రాయెల్కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది. అయితే ఇజ్రాయెలీలు అందరిలాగే తమకు మొత్తం ప్రాంతానికి పనికొచ్చే ఈ శాంతి ప్రక్రియను గౌరవించాలి అని వాన్స్ సూచించారు. దౌత్యపరమైన పురోగతి తర్వాత హింస చెలరేగడంపై అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా వాన్స్ తెలిపారు. బీరూట్లో పౌరులు నివసించే ప్రాంతంలో పెద్ద పేలుడు సంభవించింది. హిజ్బుల్లాలో సంబంధం లేని వారు చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. మొత్తం ఈ పరిణామం కేవలం ప్రభుత్వాల మధ్య చర్చ మాత్రమే కాదు, దీని ప్రభావం సామాన్య ప్రజల జీవితాలపై పడుతోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, లెబనాన్ ప్రజలు నిరంతరం భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పశ్చిమాసియాలో ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న యుద్ధాల్లో లక్షలాది మంది ప్రజల జీవితాల్ని ప్రభావితం చేశాయి. ఇజ్రాయెల్, లెబనాన్లోని పౌరులు నిరంతరం భద్రతాపరమైన ముప్పుతో భయంతో బతికిడుస్తున్నారు. హిజ్బుల్లా వంటి గ్రూపుల ఉనికి, ఇజ్రాయెల్ సైనిక చర్యలు నిత్యం ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. బీరూట్లో జరిగిన పౌర మరణాలపై జేడీ వాన్స్ వ్యక్తం చేసిన ఆందోళన ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. హింసను నివారించి శాంతిని నెలకొల్పడానికి దౌత్యపరమైన పరిష్కారాలు ఎంత అవసరమో ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెతన్యాహు చెబుతున్నప్పటికీ పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పించడం, మానవతా విలువల్ని కాపాడటం కూడా అంతే ముఖ్యం. అంతర్జాతీయ సమాజం ఈ సమస్యను పరిష్కరించడానికి మరింత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు పశ్చిమాసియా రాజకీయాల్లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు భారత్ పేరును ప్రస్తావించడం ద్వారా తమకు అమెరికా ఒక్కటే కాకుండా ఇతర శక్తివంతమైన మిత్రదేశాలు కూడా ఉన్నాయని, వాటిలో ఇండియా ఒకటని జేడీ వాన్స్కు గుర్తుచేసి చురకలంటించారు. మరి నెతన్యాహు తాజా కమెంట్కు వాన్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.